ప్రభాస్ నటిస్తున్న సలార్ 2 ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈసారి ఓ భారీ క్యారెక్టర్ ను మూవీలో ఇన్వాల్వ్ చేస్తున్నాడని టాక్. ప్రభాస్ కల్కి 2898 AD సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండనున్నారు. దీని తర్వాత సలార్ 2 విషయంలో త్వరలోనే ఓ అప్డేట్ రాబోతోంది. ఇక సినిమాలో స్టార్ కాస్ట్ ఏ రేంజ్ లో ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సలార్ 1 లో భయంకరమైన సైకో విలన్స్ హైలైట్ గా నిలిచారు. ఇక సెకండ్ పార్ట్ శౌర్యాంగ పర్వంలో అంతకు మించి అనేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సలార్ 2 చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి, శృతి హాసన్ మరియు టిన్ను ఆనంద్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమాలో మరో భయంకరమైన క్యారెక్టర్ ప్రవేశించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రసిద్ధ మలయాళీ నటుడు షైన్ టామ్ చాకో ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్ లో కీలక పాత్ర పోషించనున్నారట. షైన్ టామ్ చాకో పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ అతని పాత్ర పవర్ఫుల్ గా ఉండబోతోందని టాక్స్ వినిపిస్తున్నాయి. మలయాళ సినీ పరిశ్రమలో తనకు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న షైన్ టామ్ చాకో విలన్ పాత్రలతో ఓ వైబ్ క్రియేట్ చేయగలడు. నాని నటించిన దసరా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమయ్యాడు. ఇప్పుడు సలార్ 2లో అతను భాగమైతే తెలుగు సినీ పరిశ్రమలో తన కెరీర్ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. షైన్ టామ్ చాకో టాలీవుడ్ లో తన తొలి అడుగు వేస్తూ దసరా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సలార్ 2లో అతని పాత్ర ఏ విధంగా ఉంటుందోనని ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అవకాశం అతని కెరీర్ కి పెద్ద మలుపు తీసుకురావచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సలార్ 2 ప్రాజెక్ట్ పై అంచనాలు ఇప్పటికే గట్టిగా ఉన్నాయి. హై వోల్టేజ్ కాంబినేషన్ లో రూపొందించిన ఈ చిత్రం సలార్ విజయాన్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో షైన్ టామ్ చాకో పాత్ర ఈ సినిమాకు కొత్త ఉత్సాహం తెచ్చిపెట్టనుంది. అతని పాత్ర గురించి మరిన్ని వివరాలు తెలియజేయాల్సి ఉంది. ఇక సలార్ సినిమా షూటింగ్ ను ఇదే ఏడాదిలో ఫినిష్ చేయాలని దర్శకుడు ప్రణాళికలు రచిస్తూ ఉన్నాడు. ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విడుదల చేయాలని కూడా అనుకుంటున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. సలార్ 2 తర్వాత దర్శకుడు ప్రశాంత్ ఎన్టీఆర్ తో తన తదుపరి ప్రాజెక్ట్ ను మొదలు పెట్టనున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈసారి బిగ్ అప్డేట్స్ రానున్నాయి. దేవరా నుండి సాంగ్ మాత్రమే కాదు, నీల్ మూవీ టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారట. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకు సమయం దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ అయితే అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మే 20న విడుదల కానున్న దేవరా సినిమాలోని ఫియర్ సాంగ్ తో అసలు బజ్ మొదలు కానుంది. అనిరుద్ స్వరపరిచిన ఆ సాంగ్ తప్పకుండా పాన్ ఇండియా మార్కెట్ లో మంచి హైప్ క్రియేట్ చేస్తుందనే హోప్స్ లో ఉన్నారు. అయితే ఈ సంతోషం ఇంకా పెంచడానికి మరో విషయం కూడా ఉంది. దేవరా తర్వాత ఎన్టీఆర్ నటించబోయే తదుపరి సినిమా గురించి అందరికీ తెలిసిన విషయమే. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఆ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తప్పకుండా అంతకు మించి అనేలా ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే దేవరా సినిమాలో ఘోరమైన యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇదే ఇలా ఉంటే ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ సినిమా మాటలకు అందని రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇక టైటిల్ విషయంలో కూడా గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ సినిమాకు డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ కథకు మరియు యాక్షన్ సీక్వెన్స్ కు సరిపోయేలా ఉండటంతో చిత్ర యూనిట్ ఈ టైటిల్ పై ఆసక్తిగా ఉందని సమాచారం. డ్రాగన్ అనే శక్తివంతమైన టైటిల్ ఎన్టీఆర్ ఇమేజ్ కు కరెక్ట్ గా సరిపోతుంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ లాంటి పవర్ హౌసెస్ కలిసినప్పుడు డ్రాగన్ కంటే సరైన టైటిల్ మరొకటి ఉండదు. ఇది ఎన్టీఆర్ అభిమానులకు మరింత కిక్కిస్తుంది. అంతేకాకుండా ఈ టైటిల్ మరియు ప్రీ లుక్ పోస్టర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న విడుదల చేయాలని యూనిట్ భావిస్తోందట. ఈ టైటిల్ నిజంగా ఖరారైతే ఎన్టీఆర్ అభిమానులు విపరీతంగా సంతోషిస్తారు. అభిమానుల ఊహలను దాటిపోయేలా ఉన్న డ్రాగన్ టైటిల్ నిజంగా సెట్ అయితే ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు పెంచుతోంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. దేవరా సినిమా నుండి
ఫియర్ సాంగ్ విడుదలతో పాటు ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి డ్రాగన్ అనే ఆ కొత్త టైటిల్ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఇక ఈ ప్రాజెక్ట్ మొదలవటానికి కాస్త ఎక్కువ టైం పట్టేలా ఉంది. ముందుగా నీల్ ప్రభాస్తో సలార్ 2ని ఫినిష్ చేయనున్నాడు. ఇక ఈలోపు ఎన్టీఆర్ దేవరా 1తో పాటు వార్ 2 షూట్ ఫినిష్ చేయనున్నాడు.